నమస్కారం. కౌశిక వాణి యూట్యూబ్ దర్శన్లో గోరువెచ్చని స్పోర్ట్స్ వార్తలకు స్వాగతం. ఒక వాత పడింది, వాతే ఫిక్స్ అవుదాం. ముందుగా ముఖ్యాంశాలు. మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్ లో 12 సంవత్సరాల తర్వాత ఇండియాకు ఒక మెడల్ అందించారు. ఇండియా శ్రీలంకతో T20 సిరీస్ గెలిచేశారు. సెకండ్ T20 కూడా చాలా ఈజీ గెలిచారమ్మా. ఏషియా కప్ ఉమెన్స్ ఫైనల్లో ఇండియా శ్రీలంకతో ఓడిపోయారు. హతోస్మి, ఎందుకు ఇలా జరిగింది ముఖ్యంగా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఛానల్కి వచ్చిండకపోయి అంటే ఎందుకంటే చేస్తారు మీరు? సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా, కొట్టేస్తే వచ్చేస్తారు కదా ప్రతిసారి. డూ దాట్ ఫర్ మీ. అండ్ ఇవాళ ఈ స్పోర్ట్స్ వార్తల్లో ఏమున్నాయరా అంటే, ఇది వేడివేడి వార్తలు కాదు, బికాస్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి కాస్త గోరువెచ్చని వార్తలు అనమాట. దాంట్లో స్లాష్ ఒక వార్త ఏమిట్రా అంటే, అక్కడి నుంచే మొదలు పెడదాం. ఏషియా కప్ విమెన్స్ ఫైనల్స్ లో ఇండియా శ్రీలంకతో ఆడారు. హోస్ట్ శ్రీలంక. నిన్న వీడియో చేశా, దాంట్లో అన్నాను, అరే ఇండియా గెలవకపోతే ఆశ్చర్యంగా గెలిస్తే ఏముంది అన్నాను. అప్పటికి కూడా క్రికెట్లో స్పోర్ట్లో ప్రత్యేకించి ఇలా జరిగిపోతుంది అనుకోవడం కుదరదు. దిస్ గేమ్ హ్యాస్ ఎ వెరీ ఫన్నీ వే ఆఫ్ బైటింగ్ ఆన్ యువర్ బ్యాక్ సైడ్ అని. అదే జరిగింది. ఎందుకంటే శ్రీలంక గెలిచారు, గెలవలేదు, ఉతికి ఆరేశారు, తోమి పడేశారు ఇండియాని. 165 కొడితే ఇండియన్ ఉమెన్ వాళ్ళు జస్ట్ 2 వికెట్స్ పడిపోయిన తర్వాత చమరి అట్టుపట్టు 60, తర్వాత సమర విక్రమ తను ఒక 69 కొట్టి నో కాంటెస్ట్ చేసి పారేశారు. అఫ్ కోర్స్ ఇండియన్ ఉమెన్ కొంచెం ఫీల్డింగ్ అంత గొప్పగా చేయలేదు, కొన్ని క్యాచ్లు డ్రాప్ చేయడం, మిస్ ఫీల్డ్ చేయడం అన్ని బాగా ఎక్కువగా చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ అనేది ఏమిట్రా అంటే చాలా తప్పులు చేసాం, అంటే ఫైనల్లోనే తప్పులు ఎక్కువ చేసాం, ఈ రోజుని చాలా గట్టిగా గుర్తుపెట్టుకుంటాం, గతంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు, బట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇవాళ రోజు మర్చిపోము అని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పారు. బట్ ఐ థింక్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఫైనల్ దాకా ఇంత అద్భుతంగా ఆడిన తర్వాత ఫైనల్స్కి వచ్చి ఇలాంటి ఒక గేమ్ ఆడడం డిసప్పాయింటింగ్, బట్ దట్స్ హౌ ద గేమ్ గోస్. అండ్ హోప్ఫుల్లీ ఇండియన్ ఉమెన్ దీని నుంచి నేర్చుకుని నెక్స్ట్ టోర్నమెంట్స్లో కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తారని కోరుకుందాం. ఓవరాల్గా ఇట్ వాజ్ గ్రేట్ టోర్నమెంట్ ఫర్ ఇండియా, బట్ ఫైనల్స్ శ్రీలంక డామినేట్ చేశారు. దట్స్ హౌ స్పోర్ట్ గోస్. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇండియా అండ్ శ్రీలంక మెన్స్ కూడా ఒక T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడుతున్నారు. దాంట్లో మొదటి T20 ఇంటర్నేషనల్లో ఇండియా చాలా కంఫర్టబుల్గా గెలిచారు, బికాస్ శ్రీలంక కొలాప్స్ అయిపోయారు కదా చేజ్ చేస్తూ. రెండో మ్యాచ్లో కూడా కొలాప్స్ అయ్యారు. కాకపోతే అక్కడ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి, హే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు వర్షింగ్ యా, బికాస్ గాల్ రన్నో కాల్డ్ అండ్ టోల్డ్ మీ అన్నాడు, చేసి చేయడం ప్రిఫర్ చేశాడు. అదే కలిసి వచ్చింది, బికాస్ ఇండియా మొదట ఫీల్డింగ్ చేసి 161కి రిస్ట్రిక్ట్ చేశారు శ్రీలంక అని. అది కూడా ఏమిటంటే 15 ఓవర్స్ తర్వాత 130 for 2 అమ్మ. అంటే అక్కడి నుంచి లాస్ట్ 5లో 50 కొట్టాలి కనీసం 60 కొడితే సూపరు. అంటే 180, 190 రావాల్సింది కాస్త 161 మాత్రమే కొట్టారు. ఆఖరి 30 బాల్స్ 31, 5 వికెట్లు పోయాయి. మరోసారి శ్రీలంక కొలాప్స్కి చీఫ్ డిస్ట్రక్టర్ ఎవర్రా అంటే మన రవి బిష్ణోయ్ భయ్య. మళ్ళీ తీసుకొచ్చారు టైంకి సూర్యకుమార్ యాదవ్. హర్షదీప్ ఒక 2 వికెట్లు తీసుకున్నాడు, బిష్ణోయ్కి 3 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా కొంచెం ఎక్స్పెన్సివ్గా క్రితం మ్యాచ్లో, ఈ మ్యాచ్లో కూడా కాస్త ఎక్స్పెన్సివ్గా 2 వికెట్స్ తీసుకున్నాడు. అలా బేసిక్గా వికెట్స్ పంచుకున్నారు. ఫీల్డ్లో చూస్తే రింకు సింగ్ ఒక పాఠం నేర్పించాడు. ఏమిటంటే మీకు మ్యాచ్ ఎలా స్టార్ట్ అయినా సరే, మీకు బ్యాడ్గా స్టార్ట్ అయినా సరే, మ్యాచ్ అయిపోయేసరికి ఇన్నింగ్స్ అయిపోయేసరికి మీ సీన్ మార్చుకోవచ్చు, మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బికాజ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, ఒక క్యాచ్ పట్టుకున్న తర్వాత కంట్రోల్లో ఉన్నాడు అనిపించింది, కాలు జారి అది జారుకుంటూ వెళ్ళి బౌండరీ రోప్కి తగిలి 6గా మారిపోయింది. దాని తర్వాత ఇంకో 2 మంచి క్యాచ్లు పట్టాడు. సో యూ షుడ్ ఆల్వేస్ బి ట్రైంగ్. దట్స్ వాట్ రింకు సింగ్ నేర్పించింది ఆ ఫీల్డింగ్ ఎఫర్ట్లో తను. అండ్ 161కి రిసీవ్ చేసిన తర్వాత 3 బాల్స్ ఆడారు, అప్పుడు పడింది వర్షం. దాని తర్వాత మ్యాచ్ కుదించారు 8 ఓవర్స్కి. 80 కంటే తక్కువ కొట్టాలమ్మ మీరు 8 ఓవర్స్లో కానిచ్చేసేయండి అని చెప్పి పంపించారు. ఇందుకే టాస్ గెలవడం చాలా ముఖ్యంగా మారింది. అయితే ఇక్కడ పాపం సంజు శాంసన్ ఆడాలో, ఎందుకు ఇలా చేస్తాడు సంజు శాంసన్ ఆడాలో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు అవకాశాలు తక్కువే వస్తాయి ఒప్పుకుంటా, కానీ వచ్చినప్పుడు హ్యాస్ టు మేక్ ఇట్ కౌంట్ కదా. తన అదృష్టం బాగుండో, శుభ్మన్ గిల్ దురదృష్టమో ఏమిటో కానీ నిద్రలేచేసరికి నెక్ స్పాజం అంటే మెడపట్టేసిందట. అందుకని తను ఆడకుండా సంజు శాంసన్ ఆడమన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఎలాగో స్క్వాడ్లో లేడు కాబట్టి, ఇంకొక ఓపెనర్ లేడు కాబట్టి సంజు శాంసన్ ఓపెన్ చేసుకోపో అన్నారు. దొరికింది ఒక సువర్ణ అవకాశం. సరే 78-80 చేజ్ చేస్తున్నారు. నాట్అవుట్గా వస్తే ఒక రకం. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్కి అన్ఫార్చునేట్గా రియాలిటీ ఏమిట్రా అంటే, ఎక్కువ ఛాన్సులు రావు అందరికీ కూడా, కొన్నే వస్తాయి, అడపా వస్తాయి. వచ్చినప్పుడు రన్ స్కోర్ చేస్తేనే మీకు మీ స్థానం దొరుకుతుంది, పదిలంగా ఉంటుంది. చేయకపోతే అట్టా పక్కన పెట్టేస్తారు. ఓడిఐస్లో ఆల్రెడీ రిషబ్ పంత్ వెనక్కి వచ్చేసిన తర్వాత కేఎల్ రాహుల్ సెకండ్ కీపర్ కొన్న తర్వాత సంజు శాంసన్ బాయ్ అని చెప్పారు 100 కొట్టిన తర్వాత కూడా. ఈ T20 ఇంటర్నేషనల్స్లో ఇప్పుడు రాక ఒక ఛాన్స్ వస్తే ఫస్ట్ బాల్కి అవుట్ అయితే నెక్స్ట్ మ్యాచ్కి 2 రోజులు గ్యాప్ కూడా ఉంది. 30వ తారీఖున మళ్ళీ 3వ T20 ఇంటర్నేషనల్. అప్పటికల్లా నెక్ స్పాజం సెట్ అయిపోయి శుభ్మన్ గిల్ వచ్చేస్తా అంటే సంజు శాంసన్ బాయ్ అని చెప్తారుగా మళ్ళీ.
తన ఫ్యాన్స్ ఏమో మా వాడికి అన్యాయం జరిగిపోయింది, ఛాన్స్ లేవర్ అంటారు. బట్ ఛాన్స్ వచ్చినప్పుడు కొట్టడే. ఓడిఐస్లో బాగా ఆడాడు, అక్కడ ఛాన్స్ దొబ్బింది. T20లో సరిగ్గా ఆడు, ఇక్కడ ఛాన్స్ వచ్చింది కానీ కొట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? కమెంట్స్ ఆఫ్ సంజు శాంసన్ ఫ్యాన్స్ ఆర్ వెల్కమ్. I think it's going to be very tough for him. ఇక్కడి నుంచి మరిన్ని అవకాశాలు దొరుకుతాయని డౌట్, బికాస్ సంబడి లైక్ రుతురాజ్ గైక్వాడ్ ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు అవకాశం వస్తుందా అని. తన స్క్వాడ్లో లేకపోవడానికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన ఫ్యాన్స్ అందరూ కూడా. సంజు శాంసన్కి అవకాశం దొరికింది, ఒక మ్యాచ్ వచ్చింది, ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సరే, ఈవెన్చువల్గా ఇండియా మ్యాచ్ ఫినిష్ చేశాడు. జైస్వాల్ డిడ్ హిస్ బిట్, 30 స్కోర్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ఓవర్లో వరుసగా 3 స్వీపులు కొట్టాడు, తను ఒక 26 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 9 బాల్స్ 22 రన్తో కొట్టాడు. మొత్తానికి కావాల్సిన టార్గెట్ ఈజీగా ఫినిష్ చేశారు. బట్ దాంతో సెకండ్ మ్యాచ్ కూడా గెలిచి ఇండియా సిరీస్ ని సొంతం చేసేసుకున్నారు. థర్డ్ మ్యాచ్ లో ఇంకెవరికన్నా ఛాన్స్ ఇస్తారా? సంజు శాంసన్ కు చివరాఖరి అవకాశం ఏమన్నా వస్తుందా? వెయిట్ చేసి చూడాలి. ఇట్ లుక్స్ అన్లైక్లీ. ఒకవేళ వస్తే కనుక దిస్ కుడ్ బి లాస్ట్ రియల్ ఛాన్స్. ఇండియాకి ఆడుతూ ఓడిఐస్ లో మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్ చేస్తాడో నాకు పెద్ద డౌట్ గానే ఉంది. ఇప్పుడు పంత్ వచ్చేసిన తర్వాత, కేఎల్ రాహుల్ ఉన్న తర్వాత, అండ్ T20 ఇంటర్నేషనల్స్ లో కూడా మిగతా వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ ఛాన్స్ కోసం. సంజు శాంసన్ కాక ఒకవేళ లాస్ట్ ఛాన్స్ దొరికితే హీ నీడ్స్ టు మేక్ ఇట్ కౌంట్. రన్ స్కోర్ చేయలేదా, ఐ థింక్ హిస్ ప్లేస్ ఇస్ ఆన్ ద లైన్. ఇంకా ఐపీఎల్ ఆడుకోవడం, కేరళకి ఆడుకోవడం మాత్రమే మిగులుతున్నాం అని చిన్న డౌట్ నాకు కొట్టేస్తుంది అనమాట. మీరేమనుకుంటారు కమెంట్లో చెప్పండి. ఓవరాల్ గా ఎవరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది మిమ్మల్ని బౌలింగ్ లో, బ్యాటింగ్ లో, దాని గురించి కూడా కమెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవింగ్ ఆన్, మోస్ట్ ఇంపార్టెంట్ హాట్ టాపిక్ ఏమిటంటే అంటే ఒలింపిక్స్ అండ్ ఇండియా అట్ ఒలింపిక్స్. దాని గురించి కాస్త లెంత్ అయినా పర్వాలేదు, కొంచెం డీల్ గా మాట్లాడుకుందాం. ఏమా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏమిటంటే అంటే 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒలింపిక్స్ లో షూటింగ్ లో ఇండియాకు ఒక మెడల్ వచ్చింది. అండ్ మను భాకర్ turned out to be the girl who gets us bronze. First medal ఈ Paris Olympics 2024 లో ఇండియాకి ఈ బ్రాంజ్ మెడలే. ఇన్ఫాక్ట్ సిల్వర్ కొద్దిలో మిస్ అయింది, 0.1 అన్న స్కోర్ డిఫరెన్స్ తో సిల్వర్ మిస్ అయింది. లాస్ట్ షాట్ లో తను 10.3 స్కోర్ చేసినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ ఆన్ ఎయిర్ డూయింగ్ కామెంటరీ. నేను పిచ్చ హ్యాపీ అనమాట. అంటే దొరికేసింది ఆ సిల్వర్, గోల్డ్ పోతే సిల్వర్ వచ్చింది ఒక ఆనందంలో ఉంటే, ఆ థర్డ్ స్పాట్ లో ఉన్న షూటరు 10.5 కొట్టి కరెక్ట్ గా 0.1 ఎక్కువ స్కోర్ చేసింది మను భాకర్ కంటే. ఆ షాట్ అయిపోయిన తర్వాత మను భాకర్ అలా చూసి స్కోర్ ని చిన్న ఒక నవ్వు వదిలేసింది అనమాట అంతే. బట్ ఎనీ విచ్ వేస్ గ్రేట్ వర్క్ బై హర్. బికాజ్ చిన్న బ్యాక్ స్టోరీ ఏమిట్రా అంటే ఇది ఏదో ఒక రోజు మంచి ఇండియన్ మూవీగా మారుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో 2020లో జరగాల్సింది కోవిడ్ కారణంగా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయింది, తెలిసిన విషయమే. అక్కడ తన ఎక్విప్మెంట్ అంటే తను యూజ్ చేసే రైఫిల్ మ్యాల్ ఫంక్షన్ అయింది, అంటే ఒక పార్ట్ పనిచేయడం ఆగిపోయింది అనమాట. సాధారణంగా ఏమిట్రా అంటే ఇట్లా ఎక్విప్మెంట్ మ్యాల్ ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ టెక్నికల్ టీం ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించాలి. వాళ్ళు ఓకే దీన్ని రిపేర్ చేయలేము అంటే అప్పటికప్పుడు ఇంకొక రైఫిల్ తీసుకొని కాల్చొచ్చు. కాకపోతే ఆ రోజు ఆ టెక్నికల్ టీం అన్నారు లేదు ఈ పార్ట్ మాత్రమే మార్చాలి, మిగతా ఎక్విప్మెంట్ మార్చడానికి లేదు, కుదరదు దొబ్బదన్నారు. దాంట్లో అది మార్చే టైంలో ఎక్కువ పట్టేసి కొంచెం డిస్టర్బ్ అయిపోయి మెంటలీ. తర్వాత షార్ట్ సరిగ్గా తీసుకోక క్వాలిఫై అవ్వలేకపోయింది. కన్నీళ్లు ఇన్ఫాక్ట్ అందరికీ బాధ. బికాజ్ ఈ యంగ్ షూటర్ ఇప్పటికి కూడా 22 సంవత్సరాలు మాత్రమే, అప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే. అండ్ తన ఫస్ట్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి దాని ముందరే వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పార్టిసిపేట్ చేసి కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి బోల్డ్ మెడల్స్ సంపాదించి షీ వాజ్ హోపింగ్ ఫర్ ఎ మెడల్. బట్ అది చేజారిపోయింది అనమాట. అంటే ఒక అనూహ్యమైన పరిస్థితిలో చేజారిపోయింది. కట్ టు ప్యారిస్ ఒలింపిక్స్. తను క్వాలిఫైయర్స్ లో అద్భుతంగా షూట్ చేసి ఈ ఫైనల్స్ లోకి వచ్చి అక్కడ కూడా కన్సిస్టెంట్ గా షూట్ చేస్తూ ఒక 0.1 తేడాతోటే సిల్వర్ మిస్ అయిందంటే ఆ స్టోరీని ఎలా ఇంకా దాని తెరపైన చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. 2002లో పుట్టింది ఈ మను భాకర్ ఇన్ హర్యానా. అండ్ వాళ్ళ నాన్న 1,50,000 అలా ఇన్వెస్ట్మెంట్గా పెట్టి తన ఫస్ట్ రైఫిల్ కొని తనకి ట్రైనింగ్ ఇప్పించి తను 16 ఏళ్లకే ఇండియా ఆడడం స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు ఒలింపిక్ మెడలిస్ట్గా మారింది. హోప్ఫుల్లీ వచ్చే ఒలింపిక్స్లో కూడా మళ్ళీ తను పార్టిసిపేట్ చేసి ఆ కలర్ ఆఫ్ ది మెడల్ మార్చాలని కోరుకుందాం. ఇట్స్ గ్రేట్ డే ఫర్ మను భాకర్, గ్రేట్ డే ఫర్ ఇండియన్ షూటింగ్, గ్రేట్ డే ఫర్ ఇండియా. చాలా మంది అనుకుంటారు వచ్చింది బ్రాంజ్ కదా ఏంది భయ్యా ఎంత మాడుకోవడం అని. ఇండియా ఏమేంటి తెలుసా ఒలింపిక్స్ లో 10 మెడల్స్ వస్తే తోపు అన్న ఫీలింగ్ లో ఉన్నారు. దట్ విల్ బి ద హైయెస్ట్ ఎవర్ మెడల్ టాలీ ఇండియా ఒలింపిక్స్ లో. అర్థం చేసుకోవాలి, 1.5 బిలియన్ పాపులేషన్ ఉంది కదా అని చెప్పేసి మన దగ్గర స్పోర్టింగ్ నేషన్ అనుకుంటే కుదరదు. క్రికెట్ కొద్దో గొప్ప, హాకీ మినహాయిస్తే, చెస్ ఇవన్నీ మినహాయిస్తే పెద్దగా ఏ స్పోర్ట్ లో కూడా మనం పెద్దగా డామినేట్ చేసింది లేదు ఈ మధ్యకాలంలో గత 20-30 సంవత్సరాల్లో కూడా. విచ్ ఇస్ వై అథ్లెటిక్స్ లో ఎవరైనా ఫైనల్స్ కి వెళ్ళినా, స్విమ్మింగ్ లో ఎవరైనా క్వాలిఫై అయిపోయినా, షూటింగ్ లో ఒక మెడల్ వచ్చినా, హాకీలో బ్రాంజ్ వచ్చినా ఇది మనం బోల్డ్ అంత సంబరాలుగా జరుపుకుంటుంటాం. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇంకా మన ఇండియన్ కంట్రీలో ఉంది యాజ్ ఫార్ as స్పోర్టింగ్ క్రెడెన్షియల్స్ గో. సో మారుతోంది.
ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఫండ్ చేస్తున్నారు అథ్లీట్స్ కి. అలాగే టాప్స్ అనే స్కీమ్ ఉంది ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు చాలా మంది అథ్లీట్స్ ని ఇప్పుడు. సో నెమ్మదిగా స్పోర్ట్స్ పైన కాస్త కన్ను వేశారు, కాస్త దృష్టి పెట్టారు అండ్ కొంచెం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ అలా వరుసగా ఇప్పటిదాకా ఇండియన్స్ ఏం చేశారు గత 2 రోజుల్లో ఈ ఒలింపిక్స్ దాని గురించి మాట్లాడుకుందాం. హాకీ గురించి మాట్లాడితే ఇండియా న్యూజిలాండ్ ఓడించారు 3-2. ఇట్ వాస్ వెరీ క్లోజ్ కాంటెస్ట్. సో అది గెలిచారు. ఇండియా టఫ్ గ్రూప్ లో ఉన్నారు, బికాస్ ఇదే గ్రూప్ లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఐర్లాండ్, బెల్జియం ఇలాంటి టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. వారు ఎన్ని తక్కువ ఓడిపోతే అంత మంచిది. సో ఫస్ట్ మ్యాచ్ గెలవడం స్టార్ట్ ఆఫ్ వెరీ గుడ్ నోట్, దట్స్ ఎ గ్రేట్ సైన్. అలాగే బ్యాడ్మింటన్ గురించి మాట్లాడితే లక్ష్య సేన్ తన ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు, అలాగే ప్రణయ్ తన ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు, అలాగే పివి సింధు తన ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. అలా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ గ్రూప్ స్టేజ్ లో నెక్స్ట్ మ్యాచ్ ఆడడానికి రెడీగా అవుతున్నారు. సో దట్స్ ఎ గ్రేట్ సైన్ అగైన్. టెన్నిస్ విషయానికి వస్తే సుమిత్ నాగల్ తను ఫస్ట్ రౌండ్ ఓడిపోయాడు. సో తను బయటకు వెళ్ళిపోతున్నాడు. ఫ్రెంచ్ ప్లేయర్ కి అగేన్స్ట్ గా ఆడి ఫస్ట్ సెట్ ఓడిపోయి సెకండ్ సెట్ గెలిచి థర్డ్ సెట్ 5 దగ్గర ఉండింది, బట్ అక్కడ తన సర్వ్ బ్రేక్ అవడం 7-5 అన్న స్కోర్ లెంత్ ఓడిపోవడం, తను బయటకు రావడం జరిగింది. బాక్సింగ్ విషయానికి వస్తే నిఖత్ జరీన్ నిజామాబాద్ లో పుట్టి పెరిగిన తను హైదరాబాద్ లో ఉంటున్నారు ఇప్పుడు అండ్ రిప్రజెంటింగ్ ఇండియా. తను ఫస్ట్ రౌండ్ అరౌండ్ 32 గెలిచారు అండ్ అఫ్ కోర్స్ జర్మన్ బాక్సర్ ఓడించిన తను. నెక్స్ట్ రౌండ్ లో కాకపోతే ద ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఈస్ గోయింగ్ టు ప్లే ది కరెంట్ వరల్డ్ ఛాంపియన్ 52 kg విభాగాల్లో వరల్డ్ ఛాంపియన్ ది చైనీస్ వు యూతో తడబడబోతోంది, రెయినింగ్ ఏషియన్ ఛాంపియన్ కూడా. సో ఇట్ వోంట్ బి ఈజీ, బట్ నిఖత్ జరీన్ అనడమే ప్రతి బౌట్ కూడా కష్టంగానే ఉంటుంది. టేబుల్ టెన్నిస్ విషయానికి వస్తే మనికా బత్రా తను కూడా తన మొదటి రౌండ్ గెలిచి నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయింది. అలాగే శ్రీజ ఆకుల తెలుగు అమ్మాయి తను కూడా తన ఫస్ట్ రౌండ్ గెలిచి నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అయింది. హర్మిత్ దేశాయ్ తన ప్రిలిమినరీ రౌండ్ లో గెలిచారు, కానీ మెయిన్ డ్రాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఓడిపోవడంతో 17 ఏళ్ల కుర్రాడితో ఓడిపోయారు, తను బయటికి. అలాగే శరత్ అచంటా ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ సెరమనీలో తను కూడా తన ఫస్ట్ రౌండే ఓడిపోయారు. 5th ఒలింపిక్స్ తనకి, బట్ నాట్ టు బి. మెన్స్ ఈవెంట్ లో తను కంపీట్ చేస్తారు ఇప్పటికి కూడా, బట్ ఇండివిజువల్ గా తన పోటీ ఇక్కడే పూర్తి అయిపోయింది. స్విమ్మింగ్ లో ఇద్దరు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళిద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు. దే ఫినిష్ 23rd and 33rd ఇన్ ద రెస్పెక్టివ్ హీట్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అండ్ బల్రాజ్ అనే ఒక రోవర్ ఇన్ ద మెన్స్ స్కల్స్ ఈవెంట్, తను ఫస్ట్ తను కంపీట్ చేసిన దాంట్లో టాప్ లో లేకపోయినా కూడా రెపాజా అనే ఒక ఈవెంట్ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు కింద నుంచి మళ్ళీ ఎవరైతే లాస్ట్ లో ఫినిష్ అయ్యారో వాళ్ళు మళ్ళీ పోటీ పడతారో, అవి గెలుస్తూ ఉంటే క్వార్టర్ ఫైనల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే తను ఆ సెకండ్ హీట్ లో ఈ కేమ్ సెకండ్ ఇన్ ద హీట్ అండ్ దెన్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లో చేరుకున్నాడు. ఈ బల్రాజ్ ఇస్ అన్ ఆర్మీ మ్యాన్, తనని ధోని ఆఫ్ రోయింగ్ అంటూ ఉంటారట. బట్ తన మాటల్లో ఏమిట్రా అంటే, బాస్ ఏమైనా గెలిస్తే అప్పుడు నన్ను ధోనితో పోల్చండి, అప్పటిదాకా పోల్చకండి అని చెప్పాడు. హోప్ఫుల్లీ కెన్ డూ మచ్ బెటర్. ఇప్పటిదాకా ఎవరు కూడా క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ స్టేజ్ కి ఇండివిజువల్ రోయింగ్ లో వెళ్ళింది లేదు. మేబీ బల్రాజ్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ దాట్. సరబ్జిత్ 10 meters ఫైనల్ క్వాలిఫై అవ్వలేదు. అలాగే మిక్స్డ్ 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో కూడా ఇండియన్ టీం క్వాలిఫై అవ్వలేదు ఫైనల్స్ కి. రమితా జిందల్ తను కూడా 10 meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో విమెన్స్ విభాగంలో ఫైనల్స్ చేరుకుంది. అలాగే అర్జున్ తను కూడా మెన్స్ 10 meters ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనలిస్ట్ గా మారాడు. వీళ్ళు రేపు ఆర్ రాదర్ ఈ వీడియో చూస్తున్న రోజు దట్స్ day 3 ఆఫ్ ది ఒలింపిక్స్, ఆ రోజు వాళ్ళు కంపీట్ చేయబోతుంది ఫైనల్స్. డోంట్ మిస్ దాట్. ఇవి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గా ఉండబోతున్నాయి ఫర్ ఇండియా అట్ ది ఒలింపిక్స్. ఈ వీడియో కనుక మీరు 29 జూలైన చూస్తుంటే షెడ్యూల్ ఆఫ్ ఇండియన్స్ అట్ ది ఒలింపిక్స్ ఏంటో I'll put it on your screen. సో చూసుకోండి మీరు ఏ ఈవెంట్ చూద్దాం అనుకుంటున్నారో. లక్ష్య సేన్ మ్యాచ్ ఉంది, అలాగే హాకీ మ్యాచ్ ఉంది అగేన్స్ అర్జెంటీనా, అలాగే ఐ థింక్ బాక్సింగ్ బౌట్స్ ఉన్నాయి. మన చిరాగ్ శెట్టి అండ్ సాయి సాధ్వి రంకిరెడ్డి వీళ్ళు కూడా ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పడం మర్చిపోయిన ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచారు, సో వాళ్ళ మ్యాచ్ కూడా ఉంది. అండ్ మెడల్ రౌండ్స్ ఉన్నాయి షూటింగ్ లో. అండ్ ఆర్చర్స్ ఉన్నారు. ది మెన్స్ టీమ్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ద క్వార్టర్ ఫైనల్స్. విమెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయారు అగేన్స్ట్ నెదర్లాండ్స్. దీంట్లో దీపికా కుమారి ఇండియాస్ లీడింగ్ ఆర్చర్ తను ఉన్నారు, అంకిత కూడా ఉంటుంది, అండ్ కౌర్ అని ఒక పంజాబీ అమ్మాయి కూడా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు నెదర్లాండ్స్ తో గెలవలేకపోయారు, దాంట్లో క్వార్టర్ ఫైనల్స్ నుండి బయటకు వచ్చేసారు. బట్ మెన్స్ టీమ్ వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నారు, సో ఆ మ్యాచ్ చూద్దాం, అది కూడా చూడొచ్చు. అదనమాట సంగతులు. వార్తలు అయిపోయాయి. మీదిలో ఏ వార్త బాగా నచ్చింది? మను భాకర్ బ్రాంజ్ గెలవడం నచ్చిందా? చూసారా మీరు లైవ్ గా? ఇన్ఫాక్ట్ ఈ ఒలింపిక్స్ అన్ని కూడా జియో సినిమాలో చూడొచ్చు. దాని తెలుగు వర్షన్ ఆడియో పెట్టుకుంటే కనుక దాంట్లో అప్పుడప్పుడు నా కామెంట్ కూడా వినే అవకాశం ఉంది అన్నమాట సంగతి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్రోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, అండ్ అలాగే కామెంట్ చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగో.